హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని చంపాడు కర్కోటకుడు. భార్యతో కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఉప్పల్ పిఎస్ రామంతపూర్లో ఈ ఘటన జరిగింది. జులైగా తిరుగుతూ అప్పులు చేశాడు ఆ ప్రబుద్ధుడు. అప్పులు తీర్చేందుకు అత్తపై ఒత్తిడి చేసింది మరోపక్క కోడలు. ఒప్పుకోకపోవడంతో ముఖం మీద దిండు మోపి హత్య చేసినట్లయితే తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని చంపాడు ఆ కర్కోటకుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, ఏదైతే ఒక రామంతపూర్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్తి అమ్మడానికి తల్లి అడ్డుగా వస్తుందని తన భార్య ఆమె స్నేహితుడితో కలిసి కొడుకు తల్లిని హత్య చేసి దాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఈ విషయం పసిగట్టిన బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగారు. వెంకటరెడ్డి ప్రాంతానికి చెందిన సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయిన తర్వాత ఆమె కుమారుడైన అనిలు, కోడలు తిరుమలతో కలిసి ఆమె వెంకటగిరి ప్రాంతంలో ఇంట్లో ఉంటుంది. అయితే ఆ ఇంటిని అమ్మేసి సొమ్ము చేసుకుందామని కొడుకు అనిలు, కోడలు తిరుమల అనేక సార్లు ఈ సుగుణమ్మ వెంట పడడంతో తదనంతరమే ఆ ఇల్లు నమ్మాలే తప్ప ముందుగా ఇల్లు నమ్మేది లేదు, తాను సంతకం చేసేది లేదని ఆమె భీష్మించుకొని కూర్చుంది. అయితే దీంతో వీళ్ళిద్దరూ కలిసి కూడా ఈ కొడుకు, ఆ తర్వాత కోడలికి సంబంధించిన తిరుమలకు సంబంధించిన స్నేహితుడు శివ అనే మరో వ్యక్తిని కలుసుకొని ఆమెను హత్య చేసేందుకు పథకం చేశారు. అర్ధరాత్రి పూట ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత టవల్తో ఆమె ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత సుగుణమ్మ చనిపోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులందరినీ నమ్మించే ప్రయత్నం చేసి మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు అని తెలియడంతో ఆమెని అంటే ఆ మృతదేహాన్ని చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా ఊపిరాడకుండా చేసి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించడం జరిగింది. ఆ తర్వాత ఆమె ముందు వృద్ధురాలి కొడుకు అనిలు, కోడలు తిరుమలతో పాటు ఆమెకు సహకరించిన శివ అనే ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.